అందరికీ నమస్కారం. నా పేరు షోయబ్. నేను ఇక్కడ నీలకంఠరావుపేట దర్గాకి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న పిలుచుకొస్తున్నాడు. మా నాన్న దర్బార్ భాష. మా నాన్న వాళ్ళ నాన్న మా తాతగారు 1960 దాదాపు ఆ సమయంలో మా నాన్న పుట్టినప్పుడు ఆయనకి అనారోగ్యం వల్ల పిల్లోడు ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఇక్కడ రాయచోటి దగ్గర సుండుపల్లి అనే మండలం మా తాతగారు ఇలా ఒక దర్గాల దగ్గర ఒక స్వామి ఉన్నారు, ఆయనకి వెళ్ళి చూపియండి అని చెప్తే మా తాతగారు మా నాన్నని పిలుచుకొచ్చాడు ఇక్కడికి. సో అప్పుడు మా నాన్నకి బాగా నయం అవ్వగా అప్పటి నుంచి మేము 3 తరాలుగా అందరం ఇక్కడికి వస్తూనే ఉన్నాము. సో దర్గా స్వామి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వస్తున్నాను. స్వామి గారు నేను ఎప్పుడు వచ్చినా మనవడాన్ని పలకరించేవాళ్ళు. నాకు ఏ సమస్య వచ్చినా స్వామిని తలుచుకుంటాను. ప్రతిరోజు ఆయనకి ప్రార్థన చేసుకొని ఏ పనులైనా ప్రారంభిస్తాను. సో నాకు రీసెంట్గా పెళ్ళై 2 పిల్లలు ఉన్నారు. 2023లో నేను జర్మనీలో ఉండగా నా చిన్నబాబుకి ఫీవర్ వల్ల అనారోగ్యం చాలా క్షీణించింది. వారం పైగా జ్వరం తగ్గకుండా చాలా ఇబ్బంది పడుతుంటే కడపలో డాక్టర్లు మాకు వీలైనంత వరకు మేము చేసాము. ఇక మీరు కుదిరితే తిరుపతి కానీ హైదరాబాద్, చెన్నై ఎక్కడైనా సిటీలో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు నేను జర్మనీలోనే స్వామి గారిని ఇలా ఈ సమస్య గురించి ప్రార్థన చేసి వేడుకున్నాను. అయితే ప్రార్థన చేసిన కొన్ని గంటల్లోనే వారం రోజుల నుంచి తగ్గని జ్వరం తగ్గిపోయి బాబు అంతా నార్మల్ అయిపోయి సమస్య తీరిపోయింది. ఇది ఒకటే కాదు, ఇలాంటివి చాలా సమస్యలు ఏదొచ్చినా స్వామికి ప్రార్థన చేసుకొని స్వామి ఎల్లప్పుడూ వెంటనే ఆయన ఆశీస్సులతో అంతా చాలా కష్టాలు తీరిపోయాయి.